కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నిన్ననే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు వెలిశాల రాజేందర్ రావు గారిని ప్రకటించడం జరిగింది. మరి కరీంనగర్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ కుమార్, అటు కాంగ్రెస్ నుండి రాజేందర్ రావు గారు, అటు బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ పడతా ఉన్నారు. బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది పబ్లిక్ తో. కొంత ఆయన ఓట్లను అభ్యర్థించుకునే టైంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మీరు రాముని వారసులైన నరేంద్ర మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముణ్ణి మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని అక్షింతలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. దీని మీద బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు సూర్య దేవరాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామరాజ్యం కావాలంటే బీజేపీ కోటేయండి, రాక్షస పాలన కావాలంటే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వేదికల మీద. ఎట్లా స్పందిస్తారు దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? అన్ని దిక్కుమాల ప్రశ్నలు. ఆయన మాటలకు వాల్యూ ఉందా? ఆయన ఏం మాట్లాడతారు? ఆయనకే క్లారిటీ ఉంటుంది. ఈ 5 ఏళ్ళ చేసి చూస్తున్నా, గుండు గుండు చేసిన ఏం లేదు, పని చేసిన ఏం లేదు. కాబట్టి అక్రమ సంపాదన కాబట్టి అధ్యక్షుల పదవి నుండి తొలగించి ఈ 5 సంవత్సరాల ఎంపీ పదవి కాలంలో బండి సంజయ్ సిరిసిల్లకి ఏం చేసినట్టు ఏం చెప్తారు? ఏం గుండుసున్నా అని చెప్తాం. గుండుసున్నా ఏం కూడా చేయలేదు. అయోధ్య రామ మందిరం ఇంపాక్ట్ బీజేపీ మీద పడదా? ఏం కూడా పడదు. బీజేపీకి ఓట్లు పడాయి, టీఆర్ఎస్ కి అయితే అసలే పడాయి. గతంలో మాజీ ఎంపీ బోయపల్లి వినోద్ కుమార్ కూడా పోటీలో ఉన్నాడు. ప్రభాకర్ అన్న చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ గుండు సంజయ్ గానీ ఈ వినోద్ కుమార్ పార్లమెంట్ పరిధికి ఏం చేసిన లేదు. భాగస్వామ్యం కావాలి, ఎప్పుడు తిట్టుడు, వాడు తిట్టుడు, వీడి తిట్టు, వాడిని పిచ్చి పిచ్చి వాగుడు తప్ప వాళ్ళకి చేసింది ఏం కూడా ఉండదు అని చెప్పి ప్రజలు కూడా స్పష్టంగా మాట్లాడుకుంటా ఉన్నారు. అండ్ కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. బీజేపీ 1100 రూపాయలు పెంచింది సిలిండర్. అది కాంగ్రెస్ 500 రూపాయలకి 500 మహిళలకు 500 రూపాయలు సిలిండర్ ఇస్తుంది. ఉద్యోగాలు ఈ 3 నెలలకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా అంతకంటే ఏం కాదు. ప్రచారానికి పోయినప్పుడు స్పందన ఏ రకంగా లభిస్తుంది ప్రజల నుండి? మన రాజు మంచి పేరున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మంచి పేరున్న నాయకుడు వెలిశాల రాజేందర్. మరి గుర్తించి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈయనే మచ్చలేని నాయకుడు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఛాలెంజ్ గా చెప్తా ఉన్నారు. మీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారి ప్రచారానికి ఎట్లా వెళ్తున్నారు గడప గడపకి? వాళ్ళే అడుగుతా ఉన్నారు, మా బిడ్డ మా ఎందుకు వస్తలేదు, మేము ఓటు వేద్దాం కాంగ్రెస్ కు, మా ఓటు అవసరం లేదా అని వాళ్ళే సంతోషంగా ఎదురుకొచ్చి వస్తాం. మేము వేస్తాం, మా ఇంట్లో 6 ఉన్నాయి, మా ఇంట్లో 7 ఉన్నాయి, మా ఇంట్లో 3 ఉన్నాయి. సో ఎమ్మెల్సీ కవిత ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు ఒక అవమానంగా భావిస్తా ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ ఆడపడుచుగా ఇక్కడ మహిళల పరువు తీసినట్టు పని చేసినటువంటి వారు